నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. కురుక్షేత్ర యుద్ధం పాండవులు కౌరవులకు మధ్య భీకరంగా సాగుతోంది. రణభూమిలో ఎటు చూసినా శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. రక్తం ఏరులై పారుతోంది. పాండవ సైన్యాన్ని అంగరాజు కర్ణుడు నాశనం చేస్తున్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే శ్రీకృష్ణార్జుల రథం కర్ణుని రథం దగ్గరకు వచ్చి ఆగింది. అర్జునుడికి కర్ణుడికి మధ్య యుద్ధం ఏ విధంగా సాగింది, కర్ణుడు ఎలా మరణించాడో తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూసేయండి. కురుక్షేత్ర యుద్ధం 17వ రోజుకు చేరుకుంది. పాండవుల సైన్యాన్ని వేటాడుతున్న కర్ణుడికి ఎదురుగా అర్జుని రథం వచ్చి ఆగింది. ఆ సమయంలో కర్ణుడు తన రథసారథి అయినటువంటి శల్యుని వైపు చూస్తూ, శల్య మహారాజా, ఈ రోజు యుద్ధంలో నేను ఓడిపోయి అర్జునుడు నన్ను అంతం చేస్తే ఏం చేస్తావని ప్రశ్నిస్తారు. దానికి శల్యుడు, నేను మీకు రథసారథిగా ఉన్నాను కాబట్టి వెంటనే వెళ్లి అర్జునుడితో యుద్ధం చేస్తానని చెబుతారు. అటు అర్జునుడు కూడా శ్రీకృష్ణుడితో, వాసుదేవా, ఈ యుద్ధంలో నేను ఓడిపోయి కర్ణుడు నన్ను వధిస్తే ఏం చేస్తారని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడు, పార్థ, అదే జరిగితే ఆ తక్షణమే నేను ప్రపంచాన్ని తలకిందులు చేసి ఆ కర్ణుణ్ణి కౌరవ సైన్యాన్ని అంతం చేస్తానని చెబుతారు. ఇక దీని తర్వాత అర్జునుడి కర్ణుడి మధ్య యుద్ధం మొదలైంది. అది కూడా ఎంతో భయంకరంగా. నిజానికి భూమి మీద ఇలాంటి యుద్ధాన్ని ఎవరు చేసి చూసి ఉండరు. యుద్ధం తీవ్ర రూపాన్ని దాల్చుతోంది. ఇద్దరి శరీరాల్లో బాణాలు గుచ్చుకున్నాయి. శరీరాల నుంచి రక్తం ఏరులై పారుతోంది. ఇదిలా సాగుతుండగానే అర్జునుడు కర్ణుడి రథసారథిని గుర్రాలను కొట్టి ఆగ్నేయ అస్త్రాన్ని ప్రయోగించాడు. కర్ణుడు దీన్ని నిర్వీర్యం చేస్తాడు. ఆ తర్వాత కూడా అర్జునుడు ప్రయోగించిన మేఘాస్త్రాన్ని, ఇంద్రశక్తిని నిర్వీర్యం చేస్తాడు కర్ణుడు. అది చూసిన వాసుదేవుడు, అర్జున, నువ్వు ప్రయోగించిన దివ్యాస్త్రాలన్నింటినీ కర్ణుడు తిప్పికొడుతున్నాడు. పైగా నిన్ను కూడా గాయపరుస్తున్నారు. నిన్నిలా చూసి పాండవ సేనలో నిరుత్సాహం కలుగుతుందని అంటారు. ఆ తర్వాత కూడా వీరిద్దరి మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. కర్ణుడికి మద్దతుగా కౌరవ సేన వస్తోంది. అయినప్పటికీ అర్జునుడు వారిని కూడా చీల్చి చెండాడుతున్నాడు. ఈ క్రమంలోనే కర్ణుడు సర్పముఖ అస్త్రాన్ని బయటకు తీశాడు. నిజానికి దాన్ని అర్జునుడిని చంపడానికి దాచిపెడతాడు. ఆ అస్త్రాన్ని నేరుగా అర్జునుడి కంఠానికి గురిపెట్టి ప్రయోగించాడు. దాన్ని చూసిన కృష్ణుడు తన బలాన్ని ఉపయోగించి రథాన్ని భూమిలోకి 5 అంగుళాలు కూరుకుపోయేలా కిందకు తొక్కుతాడు. దీంతో కర్ణుడు ప్రయోగించిన అస్త్రం గురి తప్పి అర్జునుడి తల మీదుగా కిరీటాన్ని ధ్వంసం చేస్తుంది. నేల మీద పడిపోయిన ఆ అస్త్రం తిరిగి అర్జునుడి వైపే దూసుకు వస్తుంది. అయితే దాన్ని ముక్కలు చేసి కర్ణుడిపై బాణాలు సంధిస్తాడు. కవచ కుండలాలను నాశనం చేస్తాడు. దీంతో కర్ణుడి శరీరం మొత్తం రక్తంతో నిండిపోతుంది. అయితే సూర్యుడు అస్తమించే సమయం వచ్చేసింది. యమధర్మరాజు అదృశ్య రూపంలో వచ్చి కర్ణుడి అంతిమ సమయం దగ్గర పడిందని అంటాడు. అయినప్పటికీ ఏ మాత్రం నిరాశ చెందకుండా అర్జునుడిపై అస్త్రాలను ప్రయోగిస్తున్నాడు కర్ణుడు. కానీ పరశురాముడి శాపం వల్ల ఆయనకు అస్త్రాలేవీ గుర్తుకు రావడం లేదు. సరిగ్గా అదే సమయంలో కర్ణుడి రథచక్రం భూమిలో కుంగిపోయింది. దీంతో శల్య మహారాజా, రథచక్రాన్ని బయటకు తీయండని చెప్తాడు. దీనికి శల్యుడు, కర్ణ, నా కర్తవ్యం రథాన్ని నడిపించడం మాత్రమే, కూరుకుపోయిన చక్రాన్ని తీయడం నా పని కాదు అని చెప్తాడు. దీంతో కర్ణుడికి బాధ కలుగుతుంది. అవసరమైన సమయంలో ఎవరూ సహాయం చేయరన్న శాపాలు గుర్తుకు వస్తాయి. ఓవైపు బాధపడుతూనే రథచక్రాన్ని తీసే ప్రయత్నం చేస్తుంటాడు. ఇక చేతిలో ఆయుధం లేకుండా ఉన్న తనతో యుద్ధం చేయడం ధర్మం కాదని, రథచక్రాన్ని బయటకు తీసేంత వరకు యుద్ధాన్ని ఆపాలని అర్జునుడిని కోరుతాడు కర్ణుడు. దీంతో అర్జునుడు కూడా తన గాంధీవాన్ని కిందకు దించుతాడు. అయితే రథాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లిన శ్రీకృష్ణుడు పాండవులను లక్కభవనంలో అగ్నికి ఆహుతి చేయాలనుకున్న సమయంలో ధర్మం ఏమైంది? ద్రౌపదిని నిండు సభలో అవమానించినప్పుడు ఏమైంది నీ ధర్మం అని ప్రశ్నిస్తాడు. ప్రాణాల మీదకు వచ్చేసరికి ధర్మం గుర్తుకు వస్తుందా అని కర్ణుణ్ణి నిలదీస్తాడు. నువ్వు గొప్ప వీరుడివే, కానీ అధర్మం వైపు నిలబడ్డావు. నువ్వు నేర్చుకున్న విద్యలన్నీ ఎందుకు గుర్తుకు రావడం లేదు? నా అనుకున్న వాళ్ళెవరూ నీకెందుకు సహాయం చేయడం లేదు? ఇదంతా శాప ప్రభావం అనుకుంటున్నావా? కానీ కాదు, విధి నీకు అంతిమ సమయం వచ్చేసింది. ఇక చాలించు కర్ణ అని చెబుతారు. శ్రీకృష్ణుని మాటలు విన్న కర్ణుడు ఏం చెప్పలేకపోయారు. ఎందుకంటే ఆయన చెప్పింది నిజమే కదా అని అనుకున్నాడు. ఆ క్రమంలోనే రథచక్రాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తుంటాడు. మరోవైపు శ్రీకృష్ణుడు అర్జునుడితో, అర్జున, ఇదే సరైన సమయం, అంగరాజు కర్ణుణ్ణి వధించు అని చెబుతాడు.
దీంతో అర్జునుడు దివ్యాస్త్రమైన అంజలికను ప్రయోగిస్తాడు. అది పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ కర్ణుడి కంఠంలోకి దిగుతుంది. ఆ విధంగా కర్ణుడు యుద్ధభూమిలో ప్రాణాలను వదులుతాడు. ఏది ఏమైనా మహాభారతంలో కర్ణుడి పాత్ర ప్రత్యేకం. అయితే కర్ణుడి మరణాన్ని బట్టి ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎంతటి వీరులైనా సరే అధర్మం పక్కన నిలబడితే చివరకు మరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.